ఈ కేసీఆర్ కావాలని కేసులు పెట్టిండు ఆయన మీద. రేవంత్ రెడ్డి గారు అయితే అండర్ గ్రౌండ్ వరకు మంచిగానే చేస్తుండు, పబ్లిక్ వస్తున్నారు, పనులు కావాలా. ప్రజా దర్బారు ఆ కంచెలు తీసేసి ఇట్లా ప్రజల సమస్యల గురించి అయ్యా జాగీర్లాగా తెలంగాణ పబ్లిక్ లోపల రాకుండా గేట్లు వేసుకొని లోన పనుకుంటే ఎవరిని గలవనిచ్చేది పోయేది కదా. నేను నా పిల్లని చిన్న పిల్లని తీసుకొని 10 సార్లు వచ్చిన ఇక్కడికి పోలీసు వాళ్ళు ఆ నుంచి అడ్డే పంపించేది నాకు. గద్దర్ బతుకున్నప్పుడు గద్దరే ఆడ గంటలు గంటలు కూడా 3 గంటలు నిలబెట్టిండు. 3 గంటలు ఆయనతో అన్ని పనులు చేయించుకొని తెలంగాణ గురించి కొట్లాడితే గద్దర్ అనే వ్యక్తిని ఈ గేట్ దగ్గర 3 గంటలు నిలబెట్టిండు. ప్రజల కోసం కదా ఇల్లు, మన సొమ్ములు తింటలేదా? జీతగాళ్ళలాగా ఉండాలా, మేము ఏది అడిగితే చెప్పాలా. రేవంత్ రెడ్డి కూడా ఉండనే, ఎవరన్నా ఉండనే, ఏదన్నా అడిగినప్పుడు చెప్పాలా. గద్దర్ ఆత్మ శాంతి ఇచ్చింది అనుకోవాలా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాయి, గద్దర్ మనశ్శాంతి అయిపోయింది. ఇప్పుడు ఈ దొంగ పోయిండు, మనశ్శాంతి అయిపోయింది. కేటీఆర్ మాటలు చెబుతాడు. ఇప్పుడు కూడా ఈ ప్రజా దర్బార్ అనేది ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఏర్పడ్డాయి నెల కూడా కాలేదు కాబట్టి ఏదో నామకే కొన్ని రోజులు ముచ్చటనా, లేకుంటే సమస్యలు తీరుతా అనుకో. సమస్యలు తీరితే కొంచెం టైం ఇవ్వాలిగా. మనం ఇప్పుడు వచ్చారు, బడ్జెట్ ఎంత ఉంది, దొంగ ఏడాడ కేసులు ఎన్ని వేల కోట్లు స్కాములు చేసిండు ఏందనేది ఎట తెలిసిద్దండి. ఇప్పుడు టైం ఇవ్వాలా. టైం ఇచ్చి మొదటి రోజు సాక్షాత్తు సీఎం గారే రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి వచ్చి కాసి కొంతమంది దగ్గర తీసుకోవడం జరిగింది వాళ్ళ సమస్యలు. అది అనేది మళ్ళీ జరుగుతుందా, వస్తుందా ఆయన ఇక్కడికి ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటా తీసుకుంటానే అధికారులే తీసుకుంటుండా ఆయన తర్వాత వచ్చిండా ఎప్పుడన్నా? ఆల్రెడీ వాళ్ళని పెట్టిండు అక్కడ. సమస్య లేదు, ఆ డిపార్ట్మెంట్ పంపిస్తామమ్మా, ట్రాన్స్ఫర్ చేస్తాం, ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా పోయినా ఒక సమస్య గురించి, ఊర్లలో ల్యాండ్లు ఉన్నాయి, ల్యాండ్లు ఇష్టం వచ్చాడు పక్కన వాళ్ళు కబ్జాలు చేసుకుంటారు. కలెక్టర్ దగ్గర 10 సార్లు తిరిగితే ఎవడు పట్టించుకోడు. రివే చేయండి, టీపీని పెట్టండి అంటే 1000 డబ్బులు కట్టాలంటే ఎడికెళ్ళి కడతారు డబ్బులు. గరీబ్ మీరు ఇంతకుముందు ఈటెల రాజేందర్ గురించి మాట్లాడినారు. ఆయన మరి మొన్నసారి అటువంటి వ్యక్తులు ఎందుకు ఓడిపోతాం? మొన్నసారి ఎలక్షన్లో ఓడిపోయింది. మొన్నసారి ఎలక్షన్లో ఓడిపోయిందంటే డబ్బులు పెట్టారు, 1000 కోట్లు డబ్బులు పెట్టారు, డబ్బులు పెట్టి గెలిచారు. అలాంటి మనిషి ఇలా నేను బాధపడుతున్నా. అసెంబ్లీలో లేకపోతే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి లేకూడదు, నేను బాధపడుతున్నా. రఘునందన్ రావు కూడా పాపం సార్ నెంబర్ 1, ఆయన కూడా ఉండాలా. మా బాబుకి ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇంతకుముందు రాసినము రాలేదు, మాకు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఈయన ఉండే కేసీఆర్ ఉండే అడిగినాము, ఇస్తామని తిరిగి తిరుగుకున్నాం. మరి రేవంత్ రెడ్డి అని ఇస్తాడని వచ్చినాం. ఇక్కడనే బెట్ట హైదరాబాదే. ఎమ్మెల్యే ఈయననే ఉండే, కేసీఆరే ఉండే. ఎమ్మెల్యే నాగేందర్ రెడ్డి రాలేదు. అడిగినాము, వస్తుందో అని ఇయ్యలేరు. ఇయ్యలే ఏ రాలే. ఇక పింఛన్కి నేను అప్లై చేసుకోలే బిడ్డ, చేసుకోలే, ఇప్పుడు చేసుకుంటా. నాది చేసుకోలే బిడ్డ, నేను చేసుకోలే. ఇప్పుడు పోతున్నా ఫామ్ చేసుకో ఇల్లు గురించి.